హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి అయితే వచ్చేసింది. సంక్రాంతి అంటే మనందరికీ ఫస్ట్గా గుర్తొచ్చేది ఏంటంటే పెద్దలందరికీ బట్టలు పెట్టడం అండ్ మనం కూడా కొత్త బట్టలు వేసుకోవడం. సో మేమైతే ఈరోజు ఫస్ట్ అయితే షాపింగ్కి అయితే వచ్చేసాము. షాపింగ్ నుంచి స్టార్ట్ చేసి భోగి సంక్రాంతి అయితే ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ శారీస్ ఉన్నాయి కదా, ఈ శారీస్ అయితే మా హస్బెండ్ వాళ్ళ మేనత్తల కోసం అయితే మేము తీయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళ మేనత్తలకు ఒక 4 అండ్ నెక్స్ట్ వచ్చి వాళ్ళ నాన్నమ్మకి ఒకటి, వాళ్ళ తాతయ్యకి పంచి, ఇవన్నీ అయితే తీయడం జరిగింది. మేము ఎన్ని బట్టలు తీసాము అని, ఎంత షాపింగ్ చేసాము, ఎంత అమౌంట్ ఖర్చు అయింది, ఇదంతా అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. మా పాప అయితే ఫుల్ బిజీగా ఉంది. మా సిస్టర్ వాళ్ళ పాప ఫుల్ బిజీగా ఉంది. మాతో అయితే వచ్చింది. సో తనకి ఫోన్ ఇచ్చేసాం మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా. ఇక్కడ సారీ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ఈ షాప్ వచ్చేసి పెద్దాపురంలో అయితే నేను ఎక్కువ 99% పెద్దాపురం వచ్చానంటే ఇక్కడే షాపింగ్ చేస్తాను. ఎందుకంటే నాకు అంత ఇష్టం. నాకు ఫస్ట్లో అయితే 7 గంటల బట్టల షాప్ అయితే చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చి ఇదే, ఈ 2 షాప్లోనే నేనైతే ఎప్పుడు షాపింగ్ చేస్తాను. అండ్ రీజనబుల్ రేట్స్ ఉంటాయి. క్వాలిటీ వచ్చి మనం అయితే మాట్లాడక్కర్లేదు, అంతా బాగుంటుంది. రీజనబుల్ రేట్, మన బడ్జెట్కి తగ్గ రేట్స్ అయితే కూడా ఉంటాయి. అండ్ నేను ఎప్పటి నుంచో ఇక్కడే షాపింగ్ చేస్తున్నాను, చాలా ఇయర్స్ నుంచి అయితే. కిడ్స్ వేర్, మ్యాన్స్ వేర్ అండ్ రెడీమేడ్స్ అండ్ క్లాత్స్ ప్రతి ఐటెం దొరుకుతుంది. అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఎనీథింగ్ ఇక్కడైతే ఉంటుంది. సారీస్ అయితే ఎనీ మోడల్, న్యూ మోడల్స్ వచ్చిన ప్రతి మోడల్ అయితే షాప్కి అయితే తీసుకొస్తారు. అంటే పెద్ద పెద్ద షాపింగ్స్లోని ఇలాంటివి ఇంత మంచి క్వాలిటీ దొరుకుతుందని అనుకుంటాం, కానీ ఇలాంటి చిన్న షాప్స్లో కూడా మనం ఏ క్లాత్ అయితే కావాలనుకుంటాం, ఎలాంటి సారీస్ కావాలనుకుంటాం, అవి అయితే ఎక్కడైతే నాకైతే ఎప్పటి నుంచో ఒక 10 years నుంచి నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అందువల్ల నాకైతే చాలా డిస్కౌంట్ కూడా ఇస్తారు, రీజనబుల్ రేట్కి అయితే ఇస్తారు. ఎప్పటి నుండో రావడం వల్ల సారీస్, డ్రెస్సెస్ ఒకసారి చూడండి. తర్వాత అయితే నేనైతే అమౌంట్ ఇవ్వడం జరిగింది, చూసారు కదా. నాకైతే 10,000 అయితే అయింది, 10,000 అయితే అయింది. ఎంత షాపింగ్ చేశానో కదా అనిపించింది. మా టోటల్ అమౌంట్ వచ్చేసి 10,000 అయిందండి. బట్టలకు ఓన్లీ క్లాతింగ్ అయితే 10,000 అయ్యింది. సో 10,000 అయితే మాకు 12,000 అయ్యింది, కానీ పైన 2,000 ఒక 2,000 తగ్గించి అయితే ఇచ్చాము. ఒకసారి బయట నుంచి కూడా ఈ షాప్ అయితే చూసేయండి. అండ్ ఈ షాప్లో రీజనబుల్ రేట్స్కి అయితే చాలా చాలా బెస్ట్ క్వాలిటీ అయితే క్లాతింగ్ అయితే జరుగుతుంది, బాగుంటాయి, చాలా బాగుంటాయి. అండ్ రీజనబుల్ రేట్కి అయితే ఇస్తారు. సో మేము చూడండి ఎన్ని బట్టలు అయితే కొన్నామో. ఇవన్నీ అయితే ఈ వీడియో వచ్చి భోగి రోజు, చెప్పాను కదా షాపింగ్ అండ్ భోగి రోజు, సంక్రాంతి రోజు 3 days వీడియోస్ అయితే ఒకే రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ భోగి రోజు పిల్లల స్నానాలు అయిపోయిన తర్వాత ఇలా అయితే ముగ్గులు పెట్టడం జరిగింది. అండ్ నేను బిజీ వర్క్ ఉంటుంటే ఈ మధ్య వీడియోస్ అయితే సరిగ్గా చేయట్లేదు, చాలామంది అడుగుతున్నారు. బయట ఇదైతే మా వీధిలో వేసిన భోగి మంట. ఇక్కడ నుండే తెల్లవారుజామున అయితే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వాటర్ పెట్టి, ఈ వాటర్ తీసుకెళ్ళి పిల్లలకైతే స్నానాలు చేయించాం. చాలా అంటే చాలా మంచిదంట. భోగి మంటలో నీళ్ళు తీసుకుని వెళ్ళి స్నానాలు చేయిస్తే చూసారు కదా, ప్రతి వీధిలో ముగ్గులతో అయితే నిండిపోయినాయి. అండ్ సంక్రాంతి మంత్ అంటేనే ముగ్గుల పండగ. సో ముగ్గులు అనేవి ప్రతి వీధిలోనే అయితే నిండిపోయినాయి. చివరి కూడా చూసారు కదా, అక్కడ ఒక భోగిమంట వేశారు. ఈ ఇయర్ జగ్గంపేటలో అయితే చాలా భోగిమంటలు వేశారు, చిన్న చిన్న వీధుల్లో కూడా. నెక్స్ట్ వచ్చి భోగి రోజు ఈవినింగ్ మేము వేలంకి అయితే రావడం జరిగింది. ఆ వీడియో అయితే తీయలేదు, వచ్చేసిన తర్వాత తీసాను. ఎందుకంటే అప్పుడు నాకు లగేజ్, నా బండి కూడా సరిపోలేదు, ఫుల్గా నిండిపోయింది. వీడియో తీసే అంత అవకాశం కూడా లేదు. సో అందుకని వీడియో తీయడం అయితే జరగలేదు. కానీ లగేజ్ ఇవన్నీ బట్టలు చూసారు కదా, బట్టలు అవన్నీ కొన్నాము. ఇంకా దాంతో కిరాణా ఇవన్నీ అయితే కొనడం జరిగింది. సో అందుకని మేము అవన్నీ వీడియో తీయలేదు. నెక్స్ట్ వచ్చి పిల్లలందరూ ఇలా అయితే భోజనానికి అయితే రెడీ అయ్యారు, భోజనం అయితే చేస్తున్నారు. అండ్ ఆ రోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాం, భోగి రోజు ఈవినింగ్, సంక్రాంతి రోజు. అండ్ నెక్స్ట్ వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కనుమ ప్లాన్ చేస్తున్నాం. ఆ వీడియో తర్వాత అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మా గెట్ టుగెదర్ ప్లానింగ్ కూడా ఉంది, ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్. ఆ రోజు అయితే లైవ్ పెడుతున్నాను. సో ఎవరైనా లైవ్కి వచ్చేవాళ్ళు, నా ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ ఇవన్నీ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైవ్కి అయితే వచ్చేసేయండి. అండ్ నా ఛానల్ ఈ లైవ్కి రావాలంటే మీరు ఏం చేయాలి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోవాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను పెట్టిన ప్రతి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇది వచ్చేసి తెల్లవారుజామున సంక్రాంతి రోజు లేచిన అందరూ ఒకసారి వచ్చి ఇక్కడే కూర్చున్నారు. ఎందుకంటే చలిగా ఉంది కదా, సో చలిగా మంట అయితే వేసుకుని మంట దగ్గర అయితే కూర్చున్నారు చలికి. నేను వచ్చి ముందు వీడియోలు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. మా బావగారు ఇంట్లో వాటర్ ఏం లేవు ఎర్లీ మార్నింగ్. సో ఆయన అయితే పక్కన బోర్ ఉంటే అక్కడ నుండి అయితే వాటర్ అయితే తీసుకొస్తున్నారు. చూడండి, బాహుబలి అని పిల్లలు అయితే వెనక నుండి అయితే అంటున్నారు. అక్కడ నుండి అయితే వాటర్
తీసుకురావడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మా బావగారు మా అత్తగారు తలస్నానం చేస్తే చూడండి, భోగి స్నానం సంక్రాంతి రోజు చేస్తున్నారు. తమ్ముడు అయితే ఆయనకి తలస్నానం చేస్తున్నారు. భోగి స్నానం అయితే సంక్రాంతి రోజు చేస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి రోజు అంతలా తలస్నానం అయితే చేయరు, భోగి రోజు చేస్తారు. ఇలాగా భోగి రోజు అయితే నలుగు పెట్టుకుని ఇలా అయితే చేస్తారు. సో అందుకని నేను వీడియో తీసాను. ఇది కూడా భోగి రోజు మా ఆంధ్ర సైడ్ అయితే భోగి రోజు అయితే ఇలా తల మొత్తం నలుగు పెట్టుకుని ఇలా కుంకుడుకాయలతో అయితే తల అంటుకుని తలస్నానం చేస్తారు. ఇలా ఆంధ్ర సైడ్ వాళ్ళందరికీ తెలుసు, కానీ తెలంగాణ ఇంకా వేరే వేరే రాష్ట్రాల వాళ్ళకి అయితే తెలియదు కాబట్టి చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. భోగి స్నానాలు అయితే ఇలా చేస్తారు. కానీ సంక్రాంతి రోజు అయితే మాకు పెద్దలందరినీ మూలకి తీసుకొచ్చి వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళని అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే బాగా జరుపుకోవాలని అయితే అని ప్రతిదీ అయితే మూలన పెడతారు. చెరుకు ముక్క, రేగుపళ్ళు అప్పటి నుండే తింటారు. చెరుకులు, రేగుపళ్ళు అండ్ అటుకులు ఉంటాయి కదా, అటుకులు ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. కానీ ఇదివరకు అయితే అటుకుల మిల్లు అంటే ఓన్లీ జాన్వర్లోనే వచ్చేది. ఈ సిచ్యువేషన్ అయితే మా జగ్గంపేట సైడ్ అందరికీ తెలుసు. జగ్గంపేటలో అటుకుల మిల్లు వచ్చిందంటే ముందుగా అటుకులు ఆడించుకోవాలని ఆటోలో అయితే ప్రచారం జరిగేది. నెక్స్ట్ వచ్చేసి కూరకైతే వెజిటేబుల్స్ మా తోటికోడలు తెలుసు కదా, తిని కూడా లాస్ట్ వీడియోలో ఉంటుంది. మా తోటికోడలు అయితే కూరకైతే రెడీ చేస్తుంది వెజిటేబుల్స్ అన్ని. ఈ రోజు అయితే ఓన్లీ కలగూరే వండుకుంటారు. కలగూర అంటే అన్ని కూరగాయలు మిక్స్ చేసిన కూర. చాలా మందికి తెలియదేమో, మా సైడ్ సంక్రాంతి రోజు ఓన్లీ కలగూరే తింటారు. భోగి రోజు అయితే ఎట్టెసరు, పచ్చి పులుసు అవి తింటారు. సంక్రాంతి రోజు అయితే ఓన్లీ కలగూర అన్ని కూరగాయలు కలిపిన కూర అయితే తింటారు. కనుమ రోజు అయితే చికెను, మటన్ అవన్నీ తింటారు. సో ఈ 3 days పండుగ అందుకు జరుగుతుంది. సో ఇలా చూడండి, ఇలా మూలన అయితే ఇలా సర్దుకుంటారు. ఇవన్నీ అయితే బట్టలు వండిన ఐటమ్స్ అయితే అవి కొబ్బరికాయలు ఇవన్నీ తీసిన బట్టలు. నేను మొన్న ఒకసారి బట్టలు పెట్టినప్పుడు చూసే ఉంటారు కదా ఎలా పెట్టామో. సో ఇప్పుడు కూడా అలానే సర్దుతారు, చూసారు కదా. ఇదంతా అయితే నేనే సర్దడం జరిగింది. ఎలా సర్దాను అయితే ఒకసారి కామెంట్ కూడా చేసేయండి. అటు సైడ్ ఉన్నవన్నీ పెద్దలకు పెట్టినవి, ఇటు సైడ్ బట్టలు ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే మావి మేము ఇంట్లో వేసుకునే వాళ్ళందరం కూడా ఇలా అయితే మూలన పెట్టుకుని తర్వాత అవి అయితే వేసుకుంటారు. సో మా నేను ఇవన్నీ సర్దేసిన తర్వాత మా బావగారు వచ్చి దీపం అయితే వెలిగిస్తున్నారు. దీపం వెలిగించి వాళ్ళ తాతయ్యకి, వాళ్ళ నానమ్మకి అండ్ అందరికీ, వాళ్ళ సిస్టర్ ఒక అమ్మాయి చనిపోయింది అండ్ ఒక బ్రదర్ ఒక అబ్బాయి చనిపోయాడు, చిన్నపిల్లలు అప్పుడే. సో వాళ్ళకి కూడా బట్టలు అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ సంక్రాంతి రోజుకి మనం అయితే ఎలా బట్టలు తీసుకుంటామో అలాగే ఇలా పెద్దలకి కూడా బట్టలు అయితే తీసి పెడతారు. అవి ఎవరో ఒకరైతే వేసుకుంటారు, కానీ ఇలా తీయడం అయితే జరుగుతుంది. సో అందుకే మేము ఇలా అందరికీ తీయడం వల్ల ఇంతలా మొన్న చూసారు కదా షాపింగ్ వీడియోలో 10,000 అయినాయి కదా, అందరికీ బట్టలు అయితే తీయడం జరిగింది. సో వీళ్ళకైతే ఓన్గా వాళ్ళు తీసుకున్నారు, కానీ మేమైతే మూలన పెట్టే వాళ్ళు అందరికైతే తీసాము. వీళ్ళ మేనత్తలకు కూడా తీసాము. ఇలా పొగ వేసి పిలుస్తారు, అంటే వాళ్ళ నాన్న వాళ్ళని తీసుకోమని ఇవన్నీ. అండ్ తర్వాత ఆ రోజు అయితే అందరూ ఇలా మూలనే కూర్చుని అయితే తింటారు. అండ్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా సంక్రాంతి వాతావరణం మారిపోయింది, కానీ ఇది వరకు అంటే ఇవన్నీ తీసుకుని రావాలంటే ఏమి కొనేవారు కాదు. చెరుకులు అనేవి పొలాల్లో దొరికేవి, రేగుపళ్ళు అన్ని పొలాల్లో దొరికేవి, అవే పెట్టేవారు. కూరగాయలు అన్ని కూరగాయలు తెచ్చి అయితే పెట్టేవారు. కూరగాయలు అండ్ అన్ని అలా పువ్వులు ఇవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టారు. ఓన్లీ బట్టలు కొనుక్కుని మిగతా ఇంట్లో వండేసి పెట్టేసేవారు. అండ్ పొలాలు పండుతాయి కాబట్టి ఫస్ట్ వచ్చిన ధాన్యంతో పొంగల్ అనేది చేసేవారు. పొంగల్ చేసి మా అమ్మ అయితే ఇప్పటికీ కూడా పొంగల్ అనేది కొత్త బియ్యంతో చేస్తుంది అండ్ కుండలోనే చేస్తుంది. ఇప్పటికి ఇంకా కూడా అదే కంటిన్యూ చేస్తుంది మా అమ్మ. ఇప్పటికి ఇంకా కూడా కొత్త బియ్యంతో పరవన్నం అనేది వండుతుంది. అదే వండి అదే పెడుతుంది మూలన కూడా. కానీ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే మేము అప్పటికప్పుడు దండం పెట్టుకుని వచ్చేయడం కదా. సో వీళ్ళందరూ అయితే విజయనగరంలో ఉంటారు, మేమైతే జగ్గంపేటలో ఉంటాం కాబట్టి జరగలేదు అంతవరకు. సో ఈ ఇయర్ అయితే ఇలా అయితే జరిగింది. మొన్న బట్టలు పెట్టడం జరిగింది కదా, ఎలా అయితే ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చి దండం పెట్టుకున్నారు అలాగే వీళ్ళందరూ కూడా వస్తారు. మా సెకండ్ తోటికోడలు వాళ్ళ హస్బెండ్. ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. అండ్ థర్డ్ ఆవిడ చూడలేదు అనేసి అంటున్నారు. వాళ్ళని కూడా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఈసారి అయితే వాళ్ళు రాలేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఎప్పుడైనా అయితే చూపించడం అయితే జరుగుతుంది. నేనే ఇవన్నీ సర్దాను ఇలా అయితే.
ఇలా ఆ రోజైతే ఇప్పటి వరకు ఈ ఇయర్ అంతే ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యేదంతా కొత్త ధాన్యం అప్పుడే వస్తుంది కదా. సో వాళ్ళకి చూపిస్తూ అక్కడ తినడం అయితే జరుగుతుంది ఫస్ట్ రోజు అయితే. అండ్ మా అమ్మ అయితే ఫస్ట్ నుండి కొత్త ధాన్యంతో పరవన్నం అవి అయితే వండేది. అండ్ ఇదివరకు రోజులైతే ఏమీ అంత ఖర్చు ఉండేది కాదు, కానీ ఓన్లీ బట్టలే కొనుక్కునేవారు. కానీ ఇప్పుడైతే ప్రతిదీ ఖర్చు. ఆ లాస్ట్గా చెరుకు ముక్కలు ఉండేవి కదా, అవి కూడా మేము కొన్నవే. అంటే అప్పుడు ఇప్పుడేమి ఎవరు ఫ్రీగా అయితే ఇవ్వట్లేదు, అన్ని వ్యాపారం అయిపోయింది, బిజినెస్. ఏమన్నా అంటే ఇది బిజినెస్ అంటున్నారు. మా 4వ బావగారు అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి వీడియోలోనే ఉంటారు. ఇందాక కూడా నీళ్ళు మోసారు కదా, ఆ వీడియోలో కూడా ఉంటారు. సో మా 4వ బావగారు ఈయన. ఆ అక్క కూడా రాలేదు, నేను వెళ్ళినప్పుడు చూపిస్తాను. తనైతే ప్రజెంట్ రాకూడదని రాలేదు, నెక్స్ట్ నేను వెళ్తాను అప్పుడైతే చూపిస్తాను. ఈయన వచ్చేసి అందరికీ తెలుసు కదా మా హస్బెండ్. నేనైతే టవల్ మారుస్తాను చూడండి, ఈ టవల్ వేసుకున్న వేరే టవల్ వేసుకొని. టవల్ కూడా నేనే ఇచ్చాను, కానీ ఈ టవల్ కూడా మార్చి వేరే టవల్ అయితే ఇస్తాను. మా హస్బెండ్ అయితే చాలా గట్టిగానే ఏదో కోరుకున్నారు అనుకుంటా వాళ్ళ నానమ్మని, తాతయ్యని. మీకు ఒకటి తెలుసా, వాళ్ళ తాతయ్యని మా హస్బెండ్ చూడడం ఇదే ఫస్ట్ అంట. అంటే చూసారంట ఫొటోస్లో వాటిలో గట. అంటే మేమే కలిపాం, ఇలా కలిపి పెట్టిన ఫోటో అయితే ఇదే. ఇప్పటి వరకు వాళ్ళు కలిపి ఒక్క ఫోటో కూడా తీసుకోలేదంట. అంత అలా ఉండేది అప్పట్లో డెడికేషన్. ఇప్పుడు రోజుకి 10 ఫోటోలు తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడే తీసుకున్నారు ఫోటో కూడా. ఇప్పటి వరకు అయితే వాళ్ళు కలిపి ఒక్క ఫోటో కూడా లేదు, మేమే పెట్టించాము. అలా కూడా చాలా బాగా వచ్చింది ఆ ఫోటో కూడా. నేను ఫోటో క్లారిటీగా తీయడం అయితే మర్చిపోయాను. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే తీసైతే పెడతాను. ఇదంతా అంటే నేను ఏదన్నా వర్క్లో ఉంటే చేసే పని మర్చిపోతాను ఈ మధ్య అయితే బాగా. వీడియోస్ కూడా మీరు ఆల్మోస్ట్ గమనించే ఉంటారు, వీడియోస్ కూడా పెట్టట్లేదు సరిగ్గా. ఇది వచ్చేసి నా న్యూ డ్రెస్. వర్క్ చేసేటప్పుడు నార్మల్ డ్రెస్ అయితే తేలేదు, సో నేను న్యూ డ్రెస్ అయితే వేసేసుకున్నాను, నేను తీసుకున్న డ్రెస్ అయితే. సో రెడీ అవ్వడం అయితే జరగలేదు, కానీ నార్మల్ శారీ కానీ నార్మల్ డ్రెస్ కానీ ఏం తెచ్చుకోలేదు కాబట్టి అలా రెడీ అయిపోయాను. నేను ఇందాక చెప్తున్నాను కదా, సగం సగం చెప్తున్నాను అని ఏమి అనుకోకండి. అటుకులు మిల్లు గురించి ఎంతమందికి తెలుసో నాకు గుర్తు లేదు, కానీ నా చిన్నప్పుడైతే సంవత్సరానికి ఈ ఇయర్లోనే అటుకులు అనేవి కొత్త ధాన్యం వస్తాయి కదా, అవి నానబెట్టి 1 డే నైట్ నానబెట్టి మా అమ్మ వాళ్ళు అవి మళ్ళీ తీసేసి వాటర్లో వేరేగా తీసేసి వేరే దాంట్లో అవి పట్టుకొచ్చి జగ్గంపేటలో ఆడించేవాళ్ళు. ఊర్లో ఒక్కరు ఆడించుకుంటే ఊరందరికీ కూడా అటుకులు అనేవి ఇవ్వాలి. తర్వాత వాళ్ళు ఆడించుకున్నప్పుడు ఆ అప్పు అనేది తీర్చేవారు. అలా జరిగేది నా చిన్నప్పుడు అయితే. మా అమ్మాలు సంక్రాంతి వస్తుందంటే ముందు అటుకులు అవి ఆడించి అవి తర్వాత ఇవ్వడం అలా జరిగేది. ఇదివరకు సంక్రాంతికి ఏమీ కొనేవారు కాదు, అన్నీ పొలాల్లో దొరికేవి, అలా తీసుకునేవారు. ఇప్పుడైతే నార్మల్ ఖర్చులు ఉండట్లేదు, చాలా ఖర్చులు ఉంటున్నాయి. కానీ ఇదివరకు అంత అలా ఖర్చుస్ అయితే ఉండేవి కాదు. ఇప్పుడే ఖర్చులు ఎక్కువైపోయినాయి. కానీ ఇదివరకు ఒకరికొకరు హెల్ప్ చేసుకునేవారు, ఒకరినొకరు అడిగేవారు. నెక్స్ట్ ఇచ్చేస్తాను, మేము ఆడించుకుని మేము తెచ్చుకున్నాక ఇచ్చేస్తాం ఇలా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఇంకా ఒకరికొకరు నామోసి వచ్చేసింది, ఒకరిని అడగడానికి ఒకరికి. అలాగా ఇప్పుడైతే అటుకులు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి సూపర్ మార్కెట్లో వాటిలో. కానీ ఒరిజినల్ అటుకులు అయితే ఇప్పటికి ఇంకా కూడా ఎక్కడ దొరకవు. చాలా మనం ఆడించుకున్న అటుకులే చాలా బాగుంటాయి. 1 డే అంతా నానబెట్టి ఆడించుకుంటారు. నా తర్వాత అయితే చూశారు కదా మా తోటికాళ్ళు వాళ్ళ పిల్లలు, మా పెద్ద బాగారు వాళ్ళ పిల్లలు కాబట్టి ఫస్ట్ వాళ్ళు, తర్వాత ఒకరి తర్వాత ఒకరు పిల్లలు కూడా పెట్టుకుంటారు. ఒకరి తర్వాత ఒకరు అయితే దండం పెట్టుకున్నారు. మీ చిన్నప్పుడు సంక్రాంతి ఎలా జరిగేదో చెప్పండి. మా చిన్నప్పుడు సంక్రాంతి అంటే ఒక 2 months నుంచి అట్లీస్ట్ 1 month నుండి స్టార్ట్ అయిపోయేది. ఇంటి పనులు మా అమ్మ పైన ఉన్న సామాన్లు అన్నీ తీసి తోమి శుభ్రంగా దులిపి ఎల్లలవి వేసి మళ్ళీ పైన ఒబ్బడిగా పేర్చేది. అండ్ మళ్ళీ ఇంకా అన్నీ ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇవి అటుకులని సామాన్లని ఇవన్నీ చూసుకోవాలి, ఇలా అయితే ఉండేది. కానీ ఇంత ఖర్చు అయ్యేది కాదు, ఈజీగా అయితే అయిపోయేది. నెక్స్ట్ మా పిన్ని, నా చిన్నప్పుడు అయితే మా పిన్ని ఎక్కడి నుండో మట్టి తీసుకొచ్చి వాళ్ళవి మట్టి గోడలు ఇవన్నీ అలికేవారు. ఇది వరకు రోజుల్లో అంత కష్టం ఉండేది. వాళ్ళు రెంట్కు ఉండేవారు ఏదో చిన్న హౌస్లో, అక్కడికి మట్టి తీసుకొచ్చి అలికేవారు మా పిన్ని వాళ్ళు అయితే. ఇంత కష్టంగా ఉండేది. ఆ పనులు చేసుకోవడానికి సంక్రాంతి వచ్చేసింది అని భయపడిపోయేవారు, అలా ఉండేది. ఇప్పుడైతే అంత అలా ఏమి ఉండట్లేదు. సంక్రాంతి వస్తుంది పోతుంది, ప్రతి పండుగ వచ్చినట్టే కదా అని ఉండేది. కానీ మా సైడ్ ఆంధ్ర సైడ్ అయితే అది కూడా మా ఈస్ట్ గోదావరి జిల్లాలో అయితే, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే సంక్రాంతి అంటే నాట్ ఏ ఫెస్టివల్, ఇట్ ఈస్ ఎన్ ఎమోషనల్, చాలా చాలా ఎమోషనల్. ప్రతి ఒక్కరికి ఒక
మెమరీస్ ఉంటాయి. అంటే డబ్బులు రావడం, డబ్బులు పోవడం, పందాలు ఇవన్నీ ఉంటాయి. పందాలు, గుండాట చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ చాలా మెమరీస్ ఉంటాయి. కోడి పందాలు కట్టకపోతే, కోడి పందాలు ఆడకపోతే అసలు అది సంక్రాంతే కాదు. కానీ ఇప్పుడు అది వ్యసనంలా తయారైపోయింది. కానీ డబ్బులు పాడు చేసుకోవడం వ్యసనంలా అయిపోయింది. కానీ ఇది వరకు అయితే చాలా డీసెంట్గా జరిగేవి, డీసెంట్గా ఉండేవి. ఇప్పుడు అలా కాదు. చిన్నపిల్లాడు కూడా పుంజునెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయి కోడి పందాలు వేసేస్తున్నారు. కానీ మా సైడ్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా తెలుసో తెలీదో నాకైతే తెలియదు. కానీ మా ఈస్ట్ గోదావరి మా జిల్లాలో అయితే చాలా ఈస్ట్ అండ్ వెస్ట్ ఈ రెండు జిల్లాల్లో, గోదావరి ఉభయ జిల్లాలో అయితే చాలా బాగుంటుందండి సంక్రాంతి అంటేని. ఇంకా హరిదాస్ కీర్తనలు చాలా మిస్ అవుతున్నాను. ఇంకా చైల్డ్హుడ్ డేస్ చాలా మిస్ అవుతున్నాను. అప్పుడైతే ఇంకా బాగుండేవి. ఇప్పుడు ఇంకా చేంజెస్ వచ్చేసినాయి. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అంటే సంక్రాంతి అంటే ఇలా అయిపోయిన వెంటనే కొత్త బట్టలు వేసుకుని ఫోటో తీసుకోవడం అయితే ఉండేదంట. సో జగ్గంపేట నడిచి వచ్చి ఫోటో అయితే తీసుకునేవారంట. కన్ఫామ్ సంక్రాంతి రోజు ఒక ఫోటో తీసుకోవాలి. అది ఇప్పుడైతే రోజుకి ఫోటో తీసుకుంటున్నాం. కానీ అప్పుడైతే సంక్రాంతికి ఏ డ్రెస్ తీసుకున్నాం అనేది ఫోటో అయితే ఉండేది ప్రతి ఒక్కరి ఇంట్లో. మీకు ఇలాంటి మెమరీస్ ఉంటే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, షేర్ చేసుకోండి. కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. అందరూ అయిపోయారు కాబట్టి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు మా బావగారు. ఫస్ట్ నా వాటర్ వేస్ట్ చేయడం ఎందుకని, అంటే వేస్ట్ అని కాదు కానీ కింద అంతా చిరాగ్గా అయిపోతుంది కదా, బురదలా అయిపోతుంది కదా. సో అందుకని అదైతే పెట్టారు. ఆ వాటర్ కూడా ఏమైనాయో నాకు గుర్తులేదు అస్సలు. నేను తర్వాత నాకు ఇంకా హెడేక్ వస్తుంది, ఫుల్గా పడుకుని పోయాను. అస్సలు ఇంకా కళ్ళు తెరిచి చూడలేనంత అలా హెడేక్ వస్తుంది. తర్వాత నేను లేచి కూడా లేను, పడుకుని పోయాను ఫుల్గానే. అది చూసారు కదా ఎలా అయితే పెడతారు. కలగూర, బూర్లు, పరవన్నం, ముద్దపప్పు అవన్నీ అయితే పెడతారు ఆ రోజు. ఇంకా గారెలు, అరిసెలు వేసుకునే వాళ్ళు కూడా అవి కూడా పెట్టుకుంటారు. సంక్రాంతి పిండి వంటల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా, అప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మా అమ్మ పిండి వంటలు మా చెల్లి బాగా వండుతుంది, మా అమ్మ కంటే బాగా నేర్చుకుంది. సో అప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. అండ్ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వరకు నా వీడియో గురించి వచ్చారు కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఫస్ట్ వీడియో మొన్న ఒక 1 వీక్ అయితే గ్యాప్ ఇచ్చాను. మొన్నటి నుంచి అయితే వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ మధ్య అయితే కొంచెం బిజీగా ఉంటున్నాను కాబట్టి అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి చెప్పాను కదా ఇలా మూలనే కూర్చొని తింటారని. ఈ నలుగురు అయితే తిన్నారు. మా రెండో బావగారు అయితే మిస్ అయ్యారు. కానీ ఈ నలుగురు అయితే ఇలా మూలన కూర్చొని అయితే తిన్నారు. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్.